నిరుద్యోగాలు మార్చిలో భాగంగా టీజీపీఎస్ను ముట్టడించిన నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు హరీష్ రావు. టీజీపీఎస్ను ముట్టడించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులు అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎక్స్ వేదికగా ఖండించారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదని ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదని నిలదీశారు. ఒకవైపు ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగదొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదని అప్రజాస్వామ్య పాలనని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడి రోడ్డుకు ఈడ్చి ధర్నాలు ఆందోళనలు చేసే దృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు డిమాండ్లు సాధించేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు హరీష్ రావు. విద్యార్థులు నిరుద్యోగుల తరపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.